హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పిఆర్సీకి మోక్షం వెంటనే అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ లోకం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులు మరియు విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన సమస్యలపై పోరాడేందుకు ఒక చారిత్రాత్మకమైన ఐక్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 35 వేర్వేరు ఉపాధ్యాయ సంఘాలు తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఉపాధ్యాయుల ఉమ్మడి ప్రయోజనాలే పరమావధిగా ఒక్కతాటిపైకి వచ్చాయి. ఈ సంఘాలన్నీ కలిసి పోరాటమే ఏకైక ఎజెండాగా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం విద్యారంగంలో ఒక పెను సంచలనంగా మారింది. గురువారం నాడు హైదరాబాద్లో పిఐటియుటిఎస్ రాష్ట్ర కార్యాలయం ఈ భారీ సమావేశానికి వేదికైంది. ఈ సమావేశానికి 35 ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు స్వయంగా హాజరై ప్రస్తుత విద్యా విధానంలో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక సమావేశం దామోదర్ రెడ్డి, చావా రవి మరియు సదానంద గౌడ్ వంటి ప్రముఖ ఉపాధ్యాయ నేతల అధ్యక్షతన ఎంతో పకడ్బందీగా నిర్వహించబడింది. ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా అమల్లోకి రావాల్సిన సర్వీస్ నిబంధనల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాలపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ స్పష్టంగా లేకపోవడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు రావాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పదోన్నతుల ఆధారంగా పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి తగినట్లుగా పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి కొత్త జిల్లాకు ఒక జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ విద్యాశాఖ అధికారి డిప్యూటీ ఈఓ మరియు కొత్తగా ఏర్పడిన ప్రతి మండలానికి మండల శాఖ అధికారి ఎంఈఓ పోస్టులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని వారు గట్టిగా కోరారు. పర్యవేక్షణ అధికారులు లేకపోతే విద్యా ప్రమాణాలు పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన అంశాల విషయానికి వస్తే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు మరియు ఇతర డిఏల విడుదలపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఉపాధ్యాయులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. మరీ ముఖ్యంగా గత 30 నెలలుగా కొత్త వేతన సవరణ కమిషన్ పిఆర్సీ ఊసే లేకపోవడంపై నేతలు విస్మయం వ్యక్తం చేశారు. సుమారు 2.5 ఏళ్లుగా గడుస్తూ ఉన్న పిఆర్సీ గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం అంటే ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను విస్మరించడమేనని వారు అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో జీతాల సవరణ లేకపోతే ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని వారు వివరించారు. ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతా విషయంలో కూడా సంఘాలు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి ప్రస్తుతం చాలా ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదని, దీనివల్ల అత్యవసర సమయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు గుర్తు చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేవలం చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించారు. దీనికోసం అన్ని సంఘాలను కలుపుకొని ఒక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పోరాటం కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా తమ గళాన్ని వినిపించాలని సంఘాల నేతలు తీర్మానించారు. మరి ఇందులో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన ఆల్ ఇండియా జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగబోయే పార్లమెంటు
మార్చ్ కార్యాలయానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంటును కదిలించేలాగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు నిర్ణయించుకున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన సెగ తగిలేలాగా ఐక్యంగా ముందుకు సాగాలి అని 35 సంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఈ ఐక్యత ఉపాధ్యాయ లోకంలో కొత్త ఆశలనైతే చిగురింపజేస్తోంది.